ఇరాన్‌కైతే భారీ దెబ్బే తగిలింది. బయటకి కౌకు దెబ్బ కాదు. ప్రధానంగా వాళ్ళకి సంబంధించి కొత్తగా తయారు చేసుకుంటున్నటువంటి వాటిటి మీదనే దాడి జరిగింది నంబర్ 1. ఏది మిస్సైళ్ళు, డ్రోన్‌ల తయారీకి సంబంధించి. అదే కాకుండా హార్ముజ్ జలసంధి దగ్గర ఏవైతే కీలకమైనటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రాంతంలో పెట్రోల్ పక్కన తవ్వేసి నిదానంగా అవతలకి పంపిస్తున్నారు. వాటిని కూడా పేల్చి పడేసినటువంటి సంఘటనతో పాటుగా వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్ని దెబ్బతీశారు అన్నటువంటిదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్స్ పేరుతో అమెరికా చేసినటువంటి దాడిలో మిస్సైల్ లాంచర్స్ ధ్వంసమైనవి. ఐఆర్జీసీ బోట్లు ఏవైతే ఇప్పుడు స్పీడ్ బోట్లతో వచ్చి షిప్పుల మీద దాడి చేస్తున్నారో స్పీడ్ బోట్లు కూడా ధ్వంసమైనాయట. అదే సందర్భంలో ఇరానియన్ అపోజిషన్ ఛానల్ ఒకటి ఉంది అక్కడ. వాళ్ళు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నది అయితే HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొన్ననే తీసుకొచ్చారు చైనా నుంచి. క్వాజిమ్ ఐలాండ్లో పెట్టుకొచ్చారు. అది ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ధ్వంసం చేశారని చెప్తున్నారు.